ఇదిగో ఉపవాసాలు చేసిన కొద్దీ ఉన్న ఓపిక పోవటం తప్ప ఉనికి మారదు. ఉదరం చల్లబడితే ఊహలు బాగా సాగుతాయి. తీసుకో. మన రుచులు నచ్చలేదేమో. హౌలే ఉపవాసమే చేస్తున్నాడుగా, మన రుచులు ఎక్కడ చూశాడు? ఒక్కసారి ఈ రుచి మరిగితే మళ్ళీ విడిచిపెట్టు సుమా. ఏ నోరు తడారిపోతుందా? అదరా ముట్టు ఉంది, అందించనా? అదే పిలుపు, హాయిగా తీయగా మోహిని అని ఒక్కసారి పిలుపు. నా మనోమోహిని నా ఇల్లాలే. ఇంకా ఇల్లాలేనా? అడుగు, అటు చూడు. స్వామి, ఇంకెక్కడ స్వామి? మర్చిపోతాను, మర్చిపో. కన్నీటితో కష్టం మాయదమ్మా. కన్న తల్లిని నేనే మర్చిపోవడానికి ప్రయత్నించడం లేదు. ఊరుకో తల్లి. నా స్వామిని ఎలా మర్చిపోగలను అత్తయ్యా? అర్థమైంది. నీ వాళ్ళందరూ నిన్ను మర్చిపోవాలని అనుకుంటున్నా. నీకెందుకు వెళ్ళి? నా సుందరిని ఒక్కసారి చూడాలి, తీసుకురా. ఆ పేరెత్తకు, ఆమెని మర్చిపో. మోహిని, మోహిని, నీకు పుణ్యం ఉంటుంది, నీ మేలు మర్చిపో. నా మనసు తీరుస్తావా? నీ మక్కువ చెల్లిస్తా. మోహిని, చెల్లి, ఏమిటి తెలివి తక్కువ? ఈమెను ఎందుకు తెచ్చావు? అతని కోరిక తీరిస్తే మనసు మారుతుందేమోనని. ఈ ఎర్న పడితే మన మొహం చూస్తాడా? అయితే శ్రమపడి తెచ్చావుగా, సాధనంగా వాడదాం. స్వామి, స్వామి. దేవి, దేవి. దేవి, దేవి, దేవి. పాపాత్మురా, ఎందుకలా దేవిని తెచ్చింది? ఇది హృదయమా పాషాణమా? దేవి, దేవి. మోహిని, అమరులకు అసాధ్యం లేదు. నా భార్యను బతికించు, నువ్వు చెప్పినట్టు చేస్తా. అవును మోహిని, అవును. బ్రతికిస్తా. ఒకే ఒక్క రాత్రి. అలాగే. ఆగు. ఆమె ఇప్పుడు ఎక్కడ ఉందో, ఇక్కడికి ఎలా వచ్చిందో అదంతా దేవరహస్యం. తెలిస్తే ఆమెకే అపాయం. అలాగే. ఆగవయ్యా. నీ రెపరెపతో పాటు నా తపన కూడా అర్థం చేసుకో. ఏది ఆ చూపులో కొంచెం చిలిపితనం, ఆ హాసాన్ని మరీ కొంత విలాసం కావాలి. ఏది ప్రయత్నించు. కనీసం అది కూడా చేత కదా. నువ్వు ఎంత కాదనుకున్నా నువ్వు నా వాడివి. అలంకరించి పంపని. ఇంకా కాలేదా?
ఇచ్చిన మాట జ్ఞాపకం ఉందిగా? ఇంకా దేవి నేను 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 దేవి. అవును దేవి. స్వామి 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 దేవి దేవి స్వామి ఆ విషయం దేవి ఆ వివరాలు ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు ఎక్కడున్నారు? ఈ మందిరం ఎవరికి? మనం ఉన్నంత వరకు మనదే. ఇక్కడికి ఎలా వచ్చాను స్వామి? దేవి అనుభవించిన వియోగం చాలు. ఇది ఆనందంగా సుఖించవలసిన సమయం. నా జీవితానికి అదే ఆఖరి రాత్రని ఎంత భయపడ్డాను స్వామి. మళ్ళీ నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళరు కదా? వెళ్ళముగా స్వామి. స్వామి ఈ హారం ఎంత రమణీయంగా ఉంది. నీ కంఠసీమలో దీని శోభ మరింత ఇనుమడించి, నీ సౌందర్యం దీనికి ఉన్నతించి. స్వామి ఇలాంటి మనిషి గుప్పమానే వరకు అంతా అంతే. ఆ వాంతులు ఆ ఉమ్ములు ఏమంటా వేవిళ్ళే, ఏమీ అనుమానం లేదు. మనం దాస్తే మాత్రం కడుపు దాస్తుందా, తదే చిందుటే తానే బయటపడుతుంది. తరువాత మనకే తంట. మహారాణి వారికి మనం చేద్దాం పదండి. నీకేమైనా మతిపోయిందా? అసలే కుమిలిపోతుంటే పైగా అపరితలు కూడా వేస్తారా? మహారాణి నేను చెప్పేది నిజం మహారాణి. కావలిస్తే మీరు వెళ్ళి చూడండి. మీరు చెప్పేది నిజమేనా? అవును ప్రభు. సరస మనవి చేస్తే నేను నమ్మలేదు. స్వయంగా నేనే గమనించాను. ఏమిటి విధి వైపరీత్యం? అంతఃపురంలో ఉన్న మా కోడలికి గర్భమా? యువరాజు అంతర్ధానంతో అల్లాడిపోతున్న మాకు ఇంతలోనే ఇంత అప్రదిష్ట. మంత్రి గారు, కర్తవ్యం. మహారాజా, ముసుగులో గుద్దులాటదని యువరాణి వారిని. ఎవరక్కడ? యువరాణి వారిని తీసుకురండి. ఏమిటి వైపరీత్యం? మానవులెవరూ నమ్మలేని లోకాతీతమైన మధురానుభూతి కనిపించి మాయని మట్ల ఆపాదించడానికి నేనేం పాపం చేశాను తల్లి? లోకానికి ఎలా మొహం చూపించేది? అత్తమామలకి ఏమని సమాధానం చెప్పేది? యువరాణి ప్రభువులు దయచేయమంటున్నారు. సుందరి, మీ వల్ల మా వంశం వాసికెక్కుతుందని ఆశించాం. ఇలా అపనిందల పాలు చేశారు. ప్రభు, నేను నిరపరాధి. నా గర్భస్థ శిశువు మీ యువరాజు వంశంకురమే. అసంభవం. అసంభవాలకి ఆలవాలమైంది నా జీవితం. మరణించిన భర్త శరీరం మాయం కావడం అసంభవం కాదా? ఆశ వదులుకున్న భర్త అగుపించడం అసంభవం కాదా?
మీరు అపవిత్రంగా భావించే ఈ గర్భం నా ప్రాణపతి ప్రసాదించిన వరమే. ఈ కట్టు కథ నమ్మమంటారా? ప్రభు, ఇది ఈనాడు కల్పించిన కథ కాదు. ఆ అనుభూతి కలిగిన నాడే ఆమె నాతో మనవి చేసింది. అది మధుర స్వప్నమని నేను భావించినా ఆమె విశ్వసించలేదు. ఈ నిదర్శనం ఆనాటి ఆమె మాటయే నిజమని నిరూపిస్తుందంటారు? అవును ప్రభు. సరే, మీ మాట మేము విశ్వసిస్తాం. ప్రజలను నమ్మించడం అసాధ్యం. ప్రయత్నించిన ప్రభువులు స్వవిషయంలో పక్షపాతం చూపించారన్న అవహేళనే మిగులుతుంది. ప్రభు, ఇది మన ఏకైక వంశాంకురం. మాకు తెలుసు. కానీ ధర్మ పాలనకు స్వపర భేదాలు, దయా దాక్షిణ్యాలు లేవు. ప్రభు, మంత్రి గారు, మీరే ధర్మ నిర్ణయం చేయండి. నిందితురాలు తాను నిర్దోషినని నిరూపించుకోలేనప్పుడు శిక్ష మరణదండనే ప్రభు. సుందరి, తల్లి, సుందరి, ఎంత దూరం వెళ్ళినా ఇంతే. మీ పని కానివ్వండి. చివరి కోరిక ఏదైనా ఉంటే సెలవేయండి అమ్మా. ఎన్నటికైనా యువరాజా వారు తిరిగి వస్తే వారి వంశాంకురానైనా రక్షించలేకపోయానని మనవి చెయ్యండి.